కల్లయైన జగము కనుటెల్ల నిజమని నమ్మి భ్రమను జిక్కినాతి గూడి ఎల్ల జనులు మరతురు ఏకాంతుడగు హరి విశ్వదాభిరామ వినరవేమా. కల్లయైన జగము కనుటెల్ల నిజమని నమ్మి భ్రమను జిక్కినాతి గూడి. కల్లయైన జగము, జగము కల్ల, కల్ల అంటే అవాస్తవము అనేటువంటి యొక్క అర్థం. వాస్తవముగా శాశ్వతముగా ఉండేటువంటి యొక్క వస్తువు కాదు. కండ్రెప్పపాట్లో ఈ విశ్వంలో ఉన్నటువంటి పదార్థాలు మరుగైపోతూ ఉంటాయి. కల్లయైన జగము కనుటెల్ల నిజమని నమ్మి భ్రమను జిక్కినాతి గూడి. నమ్మి భ్రమను, భ్రమ, భ్రమాజ్ఞానం. భ్రమ అంటే దాన్ని భ్రాంతి అన్నారు. భ్రాంతి జ్ఞానము. ఈ భ్రాంతి జ్ఞానాన్ని గోచరించేటువంటి యొక్క వస్తువు మిథ్యా పదార్థం. మిథ్యా అనంటే సదసద్విలక్షణ వస్తువు మిథ్యా. సద్వస్తువుకి అసద్వస్తువుకి విలక్షణమై ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని మిథ్యా అంటారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని శంకరాచార్యుల వారు బోధిస్తారు. అందుచేత మిథ్యా అనంటే సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు. ఆ రెండింటికి విలక్షణమై భాషించే దానిని మిథ్యా పదార్థము అంటారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవా తత్రక పరివేదన. అవ్యక్తాదీని భూతాని, భూతాని ఈ జీవులు పుట్టక ముందు అవ్యక్తముగా ఉన్నాయి. మధ్యకాలంలో ఉనికి కలిగి భాషిస్తూ ఉన్నాయి. నిధనాని చనిపోయిన తర్వాత వాటి ఉనికి లేకుండా పోతుంది. అట్లా ఈ లోకంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఈ యొక్క కొద్ది కాలం పాటు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వచ్చాం, మనం కొద్ది కాలం క్రితం లేవు. ఈ మధ్యకాలంలో కనబడుతూ ఉన్నాం, వ్యవహారం చేస్తూ ఉన్నాం. కొద్ది కాలం అయిందా ఈ దేహం అనేటువంటిది ఉండదు. అందరి దేహాలు అంతే. దాన్ని మిథ్య అంటారు. శాంతం లేనటువంటి యొక్క వస్తువునేమో అసద్వస్తువు అంటారు. ఎప్పటికీ ఉండేటువంటి యొక్క వస్తువునేమో సద్వస్తువు అంటారు. మధ్యకాలంలో వచ్చిపోయేటువంటి యొక్క వస్తువు మిథ్య. నమ్మి భ్రమను జిక్కినాతి గూడి ఎల్ల జనులు మరతురు ఏకాంతుడగు హరి విశ్వదాభిరామ. ఈ భ్రమా సంబంధమై ఉన్నటువంటి యొక్క విశ్వ పదార్థాలలో మునిగిపోయి మనం మరి పరమార్థమై ఉన్నటువంటి యొక్క సత్యాన్ని, పరమసత్యాన్ని, భగవతత్వాన్ని మర్చిపోయారు. కొండ చిల్లి పడిన గుడ్డదో పకవచ్చు పనికి వీలు పడును బాగుగాను కూలబడినరుడు కుదురుట అరుదయ. కూలబడినరుడు కుదురుట అరుదయ విశ్వదాభిరామ వినురవేమా. కొండ ఉందనుకోండి, ఆ కొండకు చిల్లి పడితే వాడుకోవచ్చు. ఏమని అంటాడు ఎక్కడ. ఒకవేళ మీ ఇండ్లలో కొండలు ఉంటే పారేమాకండి, బజ్జం పడితే. ఈ మార్గం అవలంబించండి. కొండ చిల్లి పడిన గుడ్డదో పగవచ్చు పనికి వీలు బడును బాగుగాను. ఆ కొండ వాడుకోవచ్చట, గుడ్డ పెడితే వాడుకోవచ్చు. కూలబడిన నరుడు కుదురుట అరుదయ. కూలబడిన నరుడు కుదురుట అరుదయ విశ్వదాభిరామ వినురవేమా. సోమరి లోకంలో దైవ కార్యాలని రేపు రేపు రేపని వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు కాదులే. కూలబడి అనగా దాని యందు సోమరి భావం. భగవత్ కార్యముల యందే మన మనస్సు సోమరత్వాన్ని వహిస్తూ ఉంటుంది.
అనాత్మ సంబంధమై ఉన్నటువంటి కార్యాలలో అయితే అది ఉత్సాహంగా పనిచేస్తుంది. దైవ కార్యము అని చెప్పి అనగానే వెనక్కపోతుంది. ఎందువల్ల ఆ విధంగా పోవటం అంటే ఆ మనస్సులో ఉన్న సంస్కారాలు, అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాలు మనస్సులో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారములు వాటికి సంబంధించి ఉన్నటువంటి కార్యాలైతే ఉత్సాహంగా ముందుకు పోతాయి, తీసుకెళ్తాయి. ఒక ఉదాహరణ, టీవీ ఉన్న ముందు వేసుకోండి, టైం తెలుస్తుందా? అదే ధ్యానం కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి, టైం చూసుకుంటూ ఉంటారు మధ్యలో. టీవీ ముందు కూర్చుంటే ఎంత టైం అయిందో తెలియకుండా పోతానే ఉంటుంది ఆ టైం. ఎందువల్ల అంటే మనస్సులో ఉన్న సంస్కారం, అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారం అనాత్మ యొక్క సంబంధ మార్గాల వైపుకే లాక్కుపోతుంది. అదే ఆత్మ సంబంధమై ఉన్న సంస్కారం అనుకో, అదేం చేస్తుంది? అది ఆత్మ మార్గం, తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాల వైపుకి తీసుకెళ్తుంది. అందుచేత మనస్సుది తప్ప అంటే మనస్సు తప్పు కాదు, మనస్సులో మనం పెట్టినటువంటి సంస్కారాల యొక్క తప్పు. అందువల్ల ఏ సంస్కారం మనస్సులో పెడతామో ఆ సంస్కారం వైపుకే మనస్సు పయనిస్తూ ఉంటుంది. ఈ మాట మీకు భగవద్గీత 6వ అధ్యాయంలో పరమాత్మ బోధిస్తాడు. పౌర్వదైహికం అన్నారు. పౌర్వదైహికం, పూర్వదేహంలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి స్వభావస్తు ప్రవర్తతే అన్నాడు. స్వభావస్తు లోన ఉన్నటువంటి యొక్క సంస్కారం బలీయంగా ఉన్నప్పుడు ఆ సంస్కారం వాడిని ఆ వైపుకి లాక్కుపోతూ ఉంటుంది. అందువల్ల అనాత్మ అజ్ఞానం, తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలో ఉత్సాహంగా పోతూ ఉన్నాం, దైవ మార్గంలో ధ్యానము ఇలాంటి మార్గాలలో పోలేకపోతున్నాము అంటే అనాదిగా చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు అవి మనిషిని కూలదీస్తూ ఉంటాయి, ముందుకు పోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి అన్నాడు. తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన, ఈ కొంచెం నీతి పరంగా ఉన్న పద్యాలు ఈ పూట తీసుకున్నా, తాత్విక పరంగా ఉండే కూడా చివరి తీసుకుంటా. ఇవి కూడా అవసరం మనకి. నిన్న మన తాత్వికం చెప్పుకున్నాక కొంచెం ఈ పూట నీతి పరంగా ఉండే పద్యాలు. తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన, తిట్టుచుండ్రు మొరగులు ఎట్టు ఎదుట, గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు, విశ్వదాభిరామ వినురవేమా. తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన, తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట. వాడి బాగు గోరి ఏదన్నా మంచి మాటలు చెప్పాడు అనుకోండి, వాడిని తిడతారు. నువ్వు నాకు చెప్పేంతటి వాడివా అని చెప్పి. గడ్డివేయ పోట్లు గొడ్డు కొమ్మాడించు, ఆ పశువుకి ఏదో తింటుంది అనే భావంతో గడ్డి పోతే అది కొమ్మాడిస్తూ ఉంటుంది. అట్లా చెప్పాడు ఇక్కడ. అట్లా తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన, తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట. కృష్ణ పరమాత్మ అంతటి వాడు రాయబారం వెళ్ళాడు. అరే నాయనా, ఆ రాజ్యం వాళ్ళది, ఇంద్రప్రస్థం పాండవులది. ఇంద్రప్రస్థమే కాదు, హస్తినాపుర పట్టణం కూడా వాళ్ళదే. రాజ్య భారాన్ని వహించడం అంటే అవయవములు లోపించి ఉన్నటువంటి వాడు సింహాసనం అధిష్ఠించరాదు. అది నీతి శాస్త్రం. అందువల్ల పెద్దవాడై ఉన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత దగ్గర లేదు. పుట్టంధుండు కాబట్టి రాజ్యాధికారం లేకుండా పోయింది. అందువల్ల హస్తినాపుర పట్టణం పాండురాజుది. అయితే రాజ్య విస్తరణ చేయటానికి
రాజ్య విస్తరణ చేసేటువంటి విధానంలో వివిధ దేశాలకు యుద్ధంగా రాజ్య విస్తరణకు పోయినప్పుడు ఒక పరిపాలనా విధానంలో ఉండాలి కాబట్టి ధృతరాష్ట్రుడిని పరిపాలన చేయమని చెప్పి కూర్చోబెట్టాడే కానీ రాజ్యం అనేటువంటిది పాండురాజుది. మరి ఆ పాండురాజు ఏమో కొట్టాల బెల్లు సార్లు అది అలవాటు కదా, తృప్తి కొడితే కాస్త. అందుచేత హస్తినాపుర పట్టణానికి యువరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు చేశారు. భీష్మాదుల యొక్క పట్టుదలతో ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. అందువల్ల హస్తినాపుర పట్టణం పాండవులది, ధర్మరాజుది. అయితే కుయుక్తులతో, కుతంత్రాలతో, కుచిత బుద్ధులతో, వైషమ్యాలతో దుర్యోధనుడు తండ్రితో భేటీపడి, నువ్వు ఈనాడు యువరాజ్య పట్టాభిషేకం ధర్మరాజుకు చేస్తే రేపు మేము అతని మోచేయి కింద నీళ్లు తాగాల, ఆయన పరిపాలనలో మేము ఉండాలా, ఇంత బతికి మాకెందుకు ఇక దాస్యత్వ భావం అని ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు భేటీ పడ్డాడు, గొడవ పడ్డాడు. కనుక మాకు ఈ బతుకుల అవసరంలా, హస్తినాపుర పట్టణానికి ధర్మరాజే రాజుగా ఉండే పక్షంగా ఉంటే మేము ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని దుర్యోధనుడు మొండికేసుకుని చనిపోతాననేటువంటి యొక్క స్థాయి వరకు వచ్చి తండ్రిని బెదిరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకును కాపాడుకోవటానికి, వాడి మనోవాంఛ తీర్చటానికి, వాడంటే ప్రీతి, దుర్యోధనుడు వాడు ఏమి చేసినా ప్రీతే ధృతరాష్ట్రుడికి, వాడు లేకపోతే భరించలేడు. అందుచేత ఏం చేశాడంటే, నైనా మీకు ఇక్కడ ఉండొద్దు, మీరు నా మాట విని, నేను పెద్దవాణ్ణి, నా మాట వినండి, మీ పెద్దండ్రిని నేను, కనుక మీకున్నదే ఇంద్రప్రస్థాన్ని ఇస్తూ ఉన్నాను, ఆడకు పోయి అక్కడ రాజ్య విస్తరణ చేసుకుని ఆడ ఉండండి అని చెప్పేసి అని పంపిస్తే, పెద్ద తండ్రి మాట కాదనలేక పాండవులు సాత్వికులు కాబట్టి, పెద్దలంటే గౌరవభావం ఉన్నవారు, సాత్విక స్వభావం గలవారు. అందువల్ల వారు అక్కడి నుంచి ఇంద్రప్రస్థానికి వెళితే ఇంద్రప్రస్థం అంతా అది కొండలు, గుట్టలు, రాళ్ళు, పుట్టలు, చెట్లు, ఆడేమీ లేదు, ఎదుట నగరమే, ఎవరికి చెప్పటమే. కానీ ఇంద్రప్రస్థం అంటే ఒక అరణ్యం లాంటిదన్నమాట. నల్లమల అడవుల మనం చెప్పుకునేది అదే చెప్పింది మొన్న వాళ్ళు కూడా. ఎందుకు ఈ రాజధాని ఎక్కడ మీకు, నల్లమల అడుగులను ఖాళీగా ఉంటే అని చెప్పి ఆడ పెట్టుకొస్తే ఈ రాజధాని ఎందుకు ఈ మధ్యలో పెట్టుకోవటం మీరు అన్నట్లుగా ఆనాడు వాళ్ళు అట్లాగే ఇస్తే పాప కృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో, మరి మయుని యొక్క సహాయంతో, విశ్వకర్మ సహాయంతో ఇంద్రప్రస్థ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్నిసార్లు వాడు గొడవ పెట్టి తండ్రితో పాండవుల్ని విభేదించి అక్కడ పోయి మరి రాజ్య విస్తరణ చేసుకుని కొంచెం పచ్చగా కనబడగానే మళ్ళా వాళ్ళని రావించి జోదంలో కూర్చోబెట్టి, జోదంలో వాళ్ళని ఓడించి మరలా జోదంలో కూర్చోబెట్టి అరణ్యవాసం పంపించి, ఈ విధంగా ఉన్నదే కుచిత బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు ఎప్పుడూ వైరానికే కాలు దువ్వుతూ ఉంటారు. తన దుబాగు గోరి ధర్మంబు చెప్పిన అప్పుడు లాస్ట్కి మరి ఆ సంవత్సరం అజ్ఞాతవాసం అది కూడా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ రాయబారిగా వచ్చాడు. నాయనా, ఏదో మీ యొక్క పెద్దండ్రి మాట ప్రకారంగా వాళ్ళు ఈ విధంగా పాటించారు, గౌరవంతో మరి హస్తినాపుర పట్టణమే వాళ్ళది, లెక్క ప్రకారం ఇదే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళంత ఆశయం లేదు, వాళ్ళ రాజ్యం ఏదైతే ఉన్నదో ఇంద్రప్రస్థం అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఏదో హాయిగా ఉంటుందని చెప్పేసి అని చెప్తే, దుర్యోధనుడు అయ్యా పాండవులకి మేము సూది మనం ఓపినంత స్థలం కూడా ఏమో అని చెప్పేసి మొండికేశాడు. ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా వాడు చివరికి ఏం చేశాడంటే, అసలు ఈ పాండవులు ఈనాడు ఈ విధంగా రాయబారం చేస్తున్నారని చెప్పనంటే వాళ్ళకి ధైర్యం
ఈ కృష్ణ పరమాత్మ ఉండబట్టి, కృష్ణ పరమాత్మ యొక్క అండతో వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈయన అండ లేకపోయిందా అంటే అరణ్యాలకు పోతారు, అరణ్యాలలోనే జీవిస్తారు. అందుచేత కృష్ణుడు మన యొక్క రాజ్యంలో ఉన్నాడు, మన సమ్ముఖాన ఉన్నాడు, మన సన్నిధిలో ఉన్నాడు. ఆయన తప్పించుకోబోయే అవకాశమే ఏ కోశాన లేదు. ఎంత పరివారం ఉన్నాం, 100 మంది అన్నదమ్ములు ఉన్నాం. అందుచేత ఈ కృష్ణుని కనుక చంపేశాము అని చెప్పనంటే పాండవులు దిక్కు లేక మళ్ళా అరణ్యాలకు పారిపోతారు అని చెప్పేసి అని కృష్ణ పరమాత్మనే చంపటానికి వాళ్ళు పూనుకున్నారు. తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఇట్ట ఎదుట గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడింసు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారా? అరే ఇది మంచి పని కాదురా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తావు అని చెప్పి అన్నావు అనుకో, వాడు ఎదురు తిరుగుతాడు, ఎదురు తిరిగి మాట్లాడతాడు. అది కాబట్టి పెద్దల మాట సద్యమూట ఏదో చెబుతారు. కాబట్టి మంచి మాటలు వినాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలి. అరణ్యంలో చలికి గడగడ గడగడ వణికిపోతూ ఉన్నాయి జీవులు. ఆ కోతులు ఏం చేశాయంటే గురుగింజలు, గురుగింజ ఎట్లా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కింద ఎర్రగా ఉంటుందిగా, ఆ ఎరుపు అగ్ని అనే భావంతో అవన్నీ తీసుకొచ్చి కలెక్ట్ చేసి గుట్టగా పోసి పైన కట్టెలు వేసి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఉన్నాయి. మంట వస్తే కట్టెలు అంటుకుంటే మంట వస్తుంది కాబట్టి చలిపోతుంది అని చెప్పని కోతులు ఆ పని చేస్తూ ఉంటే దగ్గరలో ఒక పక్షి ఆ దృశ్యాన్ని చూశాయి. ఏమయ్యా కోతుల్లారా, మేము పక్షులం, మాకేమి చేతులు లేవు, రెక్కలే ఉన్నాయి, అయినా మేము ముక్కులతో చిన్న గూడు కట్టుకుని దాంట్లో ఎక్సగా హాయిగా ఉన్నాం. మీకు చేతులు ఉన్నాయి కదా, మీరు కూడా కాసేదన్నా చిన్న గూడు కట్టుకుంటే దాంట్లో ఉంటే చలి లేకుండా పోతుంది కదా, హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ పక్షి కోతులకి చెప్పింది. చెప్తే ఈ కోతి ఏం చేసింది, ఏం చెబుతుంది నాకు అర్థం కావట్లేదు, కొంత దగ్గరగా రా అని చెప్పాను. దగ్గరికి వచ్చి చెప్పింది, మీరు కోతులు మీకు చేతులు ఉన్నాయి, కొంత పర్వాలేదు, ఏదన్నా కట్టే పొల్ల ఏరుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటే హాయిగా లోపల ఉండొచ్చు కదా, మాకు చేతులు లేకపోయినా ముక్కులతోనే గూడు కట్టుకుని ఎక్స్ట్రాగా హాయిగా ఉంటూ ఉన్నాము అని ఈ విధంగా చెప్పింది. మాకు వినపట్టలేదు సరిగ్గా, కొంచెం దగ్గరికి రామని చెప్ప. మళ్ళీ దగ్గరికి వచ్చి చెప్పింది, పక్కన గొంతు పట్టుకుని, నువ్వు మాకు చెప్పేదానివా, మాకు తెలియదు ఆ మాత్రం, నువ్వు అంత చెప్పేదానివా అని చెప్పని ఆ గొంతు పిచ్చి చంపి పారేస్తున్నా. తనదు బాగు గోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట గడ్డివేయ పోట్లు గొడ్డు కొమ్మాడించు. తుమ్మ చెట్లకు ముండ్లు తోడనే బుట్టును, తుమ్మ చెట్లకు ముండ్లు తోడనే పుట్టును, ఇతులోన నుండి వెడలనట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టును. విశ్వదాభిరామ వినురవేమ. ఇవి బాగా పిల్లలు నేర్పొచ్చు ఈ పద్యాలు. నేర్పితే ముందు తర్వాత కాలంలో వాళ్ళకి జ్ఞాపకం వస్తాయి. చిన్నప్పుడు కంఠస్థం అయిపోతాయి, కంఠస్థం అయిపోయిన తర్వాత పోవేట. చిన్నప్పుడు చేసే ఈ కంఠస్థం జీవితాంతం ఉంటాయి. ఈ వయసులో కంఠస్థం చేసావనుకో, ఒక శ్లోకం కంఠస్థం చేసావంటే పై పాదం, కింద పాదం, మధ్య పాదాలు కొన్ని ఏవో పోతాయి. మొత్తం 4 పాదాలుగా 3 పాదాలు పోతే ఒక పాదం ఉంటుంది, ఉండి సాగు. ఏమి ఈ వయసులో అయ్యే అవకాశాలు కావు. ఎందుకంటే లోనాడ పడతాయి. ఇంకా ఆ క్యాసెట్ మొత్తం కవర్ అయిపోయింది, లోపల నిండిపోయింది. సాంసారిక విషయాలతో, రాజకీయ విషయాలతో, సామాజిక విషయాలతో, ఆ విషయాలతో నిండిపోయింది. లోన ఉన్నాయి అంటాయి, అరే మాకే ఖాళీ లోపల, నువ్వు ఎక్కడ వస్తావు లోపలికి
లోన మాకే ఖాళీ లేదు, నువ్వేడ దూరతా లోపలికి నెట్టి 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 పారేస్తే. అందుచేత మీ పిల్లలకి నేర్పండి అవి స్వచ్ఛమైనటువంటి యొక్క మనస్తత్వాలు. అవి ఎంపిటీ క్యాసెట్లు, పిల్లల మనస్సులు ఎంపిటీ క్యాసెట్లు. అట్లా వాళ్ళకి ఏమన పద్యాలు కానీ, సుమతి పద్యాలు కానీ, భాగవత పద్యాలు కానీ, భర్తృహరి పద్యాలు నేర్పటం వల్ల ఏమవుతుందంటే ఈనాడు వాళ్ళకి అర్థం తెలియకపోయినా కంఠస్థం అవుతాయి. కంఠస్థం అయిన తర్వాతనే భవిష్యత్తు కాలంలో వాళ్ళ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒక పద్యం జ్ఞాపకం వచ్చిందంటే వాడి జీవితాన్ని ఆ పద్యం బాగు చేస్తుంది. తుమ్మ చెట్లకు ముండ్లు, తుమ్మ చెట్టును చూశారా? ఆ తుమ్మ చెట్టట దాంట్లోంచి మొలక వస్తుందిగా గింజ నుంచి. ఆ మొలక వచ్చినప్పుడే ఆ మొలకతో పాటే ముళ్ళు వస్తుందట అని చెప్తాడు. ఇప్పుడు చూశారా మీరు? అంత లెక్క మీరు పోలా, ఆయన చూసాడు ఏమన్నా యోగి. కనుక మీకు డౌట్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆ తుమ్మ చెట్టు గింజ పట్టుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి, కాస్త నీళ్ళలో మట్టిలో పెట్టండి, చూడండి వస్తుందో లేదో. తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే పుట్టును, విత్తులోన నుండి వెడలున్నట్లు. విత్తులో నుంచే తుమ్మ చెట్టుకి ముండ్లు వచ్చేస్తాయంట. మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును. ఈ మూర్ఖులు ఉన్నారే, ఆ మూర్ఖులకి బుద్ధి ముందుగానే పుడుతుందట. ఆ పుట్టే బుద్ధి ఏమిటి? ఆ పుట్టే బుద్ధి వినాశనకరంగా ఉంటుంది. వాడు మునుగుతాడు, పక్కవాడిని ముంచుతాడు. ఎవడు నీళ్ళలో కొట్టుకుపోతా ఉన్నాడు, నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే ఒడునున్నవాడు జాలి పడ్డాడు, అయ్యా ఏమైనా కొట్టుకుపోతూ ఉన్నావు, కాస్త చెయ్యి అందించు పైకి లాగుతా అంటాడు. లోన ఉన్నవాడు అంటాడు, నాకు ఇవ్వటం చేత కాదు, తీసుకోవడం తప్ప అని చెప్పి. కాస్త చెయ్యవరా పైకి లాగుతానని చెప్పానంటే వాడేమంటాడు, నాకు ఇవ్వటం అలవాట్లేదు, తీసుకోవడం తప్ప. సరే పైన ఉన్నవాడేదో ఉపాయంతో వాడిని గట్టిగా చెయ్యి లాక్కున్నాడు. లాగి గట్టిగా లాగబోతూ ఉంటే ఒక్కసారిగా లోన ఉన్నవాడే వీడిని లోపల లాగాడప్ప. అమాంతం లాగాడు, వాడు దాంట్లో పడ్డాడు నీళ్ళల్లో. ఏమిరా, నిన్ను ఒడ్డుకు లాగటానికి నేను ప్రయత్నం చేస్తే నన్ను కూడా దీంట్లో ముంచావని చెప్పని అంటాడు. నాకు అలవాట్లే ముంచటం, నాకు అలవాటు మునగటం ముంచటం, రెండు అలవాటు కాబట్టి అలవాట్లో పొరపాటు అని చెప్పి అంటాడు వాడు. తుమ్మ చెట్లకు ముండ్లు తోడనే పుట్టును, ఇతులోన నుండి వెడలున్నట్లు, మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును. మూర్ఖుడు ఎవడ మాట వినడు. ఆమె చెప్పింది, మా అబ్బాయికి వాడికి తొయ్యదు, ఎప్పుడు చెప్పినా వేరనుకో. మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును. రాముడు 16 ఏళ్ల వయసులో విశ్వామిత్రుల వారు తమ యొక్క యజ్ఞ సంరక్షణ కోసంగా రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు. ఆ యజ్ఞం ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. 6వ రోజున మారీచుడు సుబాహు ఇద్దరు కూడా యజ్ఞాన్ని భంగం చేయటానికి వచ్చారు. మేఘాల సాటున ఉండి మహాగర్జన చేస్తూ, మహాశబ్దం చేస్తూ, భీకరంగా అరుస్తూ మేఘాల సాటు నుండి వాళ్ళు యజ్ఞగుండాన్ని పాడు చేయటానికి, యజ్ఞ కార్యక్రమాన్ని పాడు చేయటానికి రక్తముతో మాంసముతో ఉన్నటువంటి ఆ యొక్క వాటిని పైనుంచి పోస్తూ ఉన్నారు. దాన్ని గమనించి రాముడు పైన అంబులతో పెద్ద పందిరిలాగా నిర్మాణం చేసేసాడు. దాంట్లో చుక్క కిందకు కారే విధానం లేదట.
ఆ విధంగా వాళ్ళు వికటాట్టహాసముతో వాళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు రాముడు అన్నదే ఒక బాణం సంధించి కొడితే దాంట్లో సుబాహువు అనేటువంటి వాడు అక్కడ నెత్తురుకక్కి చచ్చిపోయాడు. రెండవ బాణాన్ని సంధించాడు, మానవాస్త్రాన్ని సంధించాడు రాముడు. మానవాస్త్రం సంధించి మారీచుణ్ణి కొడితే ఆ దెబ్బకు వాడు 100 రావణ సముద్రాలు అవతల పడ్డాడు పోయి. దాంతో రాముని యొక్క బలం ఏమిటో వాడికి బాగా బుద్ధి కలిగింది, జ్ఞానం కలిగింది. మళ్ళా వాళ్ళ జోలికి పోకూడదురా అని చెప్పేసి అని దాంతో ఆ మారీచుడు బుద్ధి తెచ్చుకుని ఈ హింసా ప్రవృత్తి మార్గాలలో పోకూడదు, మన మీద కరుణతో కనికరముతో మానవాస్త్రంతో కొట్టాడు, అదే మళ్ళీ వేరే అస్త్రంతో కొట్టినట్లయితే ఆడే అయిపోయేవాడిని, నా మీద కనికరం ఉందేమో నన్ను ఈ విధంగా కొట్టాడు కాబట్టి అని చెప్పని వాడు కొంచెం బుద్ధి తెచ్చుకుని ఇక ఈ వైషమ్యాలు వైరాలు విద్వేషాలు ఇవన్నీ లేకుండా కొంచెం మంచిగా మారి అరణ్యంలో ఒక చిన్న ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఉంటున్న సందర్భంలో రాముడు వివాహమైంది. తర్వాత అక్కడి నుంచి అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసంలో సీతా సమేతుడై అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో శూర్పణఖ రాముని యొక్క అందానికి మోహితయ్యి రాముని వద్దకు వచ్చినప్పుడు లక్ష్మణస్వామి గట్టిగా పట్టుకుని ముక్కు చెవులు కోసి పారేశాడు. దాంతో రోదన చేస్తూ ఏడుస్తూ పోయి అన్నతో మొరబెట్టుకున్నప్పుడు ఆ రావణ బ్రహ్మతో చెప్పింది, అన్న నా ముక్కు చెవులు పోతే పోయినాయి కానీ సీత చాలా అందంగా ఉంటుంది నాయన, చాలా అందంగా ఉంటుందిరా, అది నీ సరస్సు నుండేటువంటి యొక్క విధానమే కానీ అరణ్యంలో ఉండేటువంటి విధానం కాదు అని ఇట్లా వానికి మోహభావాన్ని పుట్టింపజేస్తుంది శూర్పణఖ. పుట్టించినప్పుడు మరి ఎట్లా అపహరించాలి సీతని అనేటువంటి విధానంగా ఆలోచన చేశాడు. మారీచుణ్ణి గనక మాయతో రాముణ్ణి మాయ చేసినట్లయితే, మారీచుడు రాముణ్ణి ఏదో రూపంగా మాయ చేసినట్లయితే నేను సీతాపహరణం చేయవచ్చు అని చెప్పేసి రావణ బ్రహ్మ అనుకున్నాడు. అప్పుడు మారీచుని వద్దకు వచ్చాడు. మారీచా, ఒక కార్యార్థమై వచ్చాను. ఏమిటా కార్యార్థం అని చెప్పి అడిగాడు. సీతాపహరణం చేయాలి, ఆ సీత రాముని యొక్క భార్య కాబట్టి నువ్వు ఉన్నదే ఏదో ఒక మాయ చేయి, నేను సీతాపహరణం చేస్తా అన్నాడు. ఎందుకు పోతారో వాళ్ళ జోలికి? ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కొట్టిన దెబ్బ నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. ఏదో కనికరంతో నా మీద మానవాస్త్రాన్ని వేసి కొడితే నువ్వు రావణ సముద్రం అవతల పోయి పడ్డాను, ఏదో అసూలు బాయకుండగా ప్రాణాలు దక్కించుకున్నాను కాబట్టి ఆయన కొట్టిన దెబ్బకు బుద్ధి కలిగి శాంతిగా సుఖం ఏదో జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు రమ్మని చెప్పి అంటూ ఉన్నావు. నువ్వు నేను బతికే అవకాశాలు ఒక ఉండవు కనుక నాకు ఆయన శక్తి ఏమిటో నాకు తెలుసు, నువ్వు ఆయన జోలికి పోమాక, కానీ దానివల్ల సర్వనాశనం అయిపోయే అవకాశం ఏర్పడుతుంది అని మారీచుడు రావణ బ్రహ్మకి ఎన్నో విధాలు చెబుతాడు. మీరు రామాయణం చూడండి, వాల్మీకి రామాయణం, వాడు ఎంత మంచిగా చెబుతాడో మారీచుడు రావణ బ్రహ్మకి. ఎంత చెప్పినా కానీ విన్నాడా? మారీచా చెప్తూ ఉన్నా, మర్యాదపూర్వకంగా వచ్చి నేను చెప్పిన పని చేశావా సరే, లేదా ఇక్కడే చంపేస్తా అన్నాడు. అరే నీ చేతుల్లో చావటం కంటే ఆయన చేతుల్లో చావటం అన్న పుణ్యదాయకము. ఆయన పురుషోత్తముడు మహాత్ముడు కనుక నువ్వు మూర్ఖుడు, నీకెవడో చెప్పే అవకాశాలు లేవు, నీకు తొయ్యదు, పక్కవాడు చెప్పిన నువ్వు వినవు, ఇది నీ స్వభావం అని చెప్పి చివరికి మరి ఆ మారీచుడు మరణిస్తాడు. చెప్తే విననేవాడు పరమ మూర్ఖుడు ఎవరని చెప్పానంటే లోకంలో రావణ బ్రహ్మ. వానికి ఎంతమంది చెప్పారు తప్పురా 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 వద్దు అపజయం మాక అని చెప్పని ఎంతమంది చెప్పారు? ఏం వినలేదు. మండోదరి ఆమె చెప్పింది, ఏమైనా నాకంటే అందంగా ఉంటుందా సీత?
ఇక ఎంతమంది నీకు అంతఃపుర కాంతలు లేరు, ఆ మానవ కాంత ఆమెతో నీకేమిటి అని చెప్పని మండోదరి ఎంతో దూరంగా చెప్పింది. ఆ కులకాంత ఆమె ఏడుస్తూ ఉన్నది, భర్త కోసం ఏడుస్తూ ఉన్నది. ఆ విధంగా చెరబట్టి తీసుకురావటం ధర్మం కాదు. నిన్ను వరించి ఉంటే, నీపై ఇష్టం కలిగి ఉంటే, నీపై మక్కువ పెంచుకుంటే నువ్వు వాళ్ళని అపహరించడమో ఇది తీసుకురావడం ధర్మం అది. కానీ ఆమె పాతివ్రత్యం కలిగి ఉన్నది. అలాంటి యొక్క ఆమెను నువ్వు హింస పెడుతూ ఉన్నావు, మానసికంగా బాధ పెడుతూ ఉన్నావు, అది వినాశహేతు అని చెప్పేసి అని మండోదరి బోధిస్తుంది. తర్వాత విభీషణుడు ఆయన కూడా చెప్పాడు, అన్న ఈ కార్యం మంచిది కాదు, లంకకే చేటు, లంకా వినాశనం అయిపోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఆ రామునికి ఆ అమ్మని అప్పచెప్పేసేయి, లంక సురక్షితంగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కనుక నువ్వు విధముగా మొండికేసుకుని వ్యవహరించినట్లయితే ఆ సీతా శోకం మన లంకనంతా కూడా కాల్చి వేసే విధానం ఏర్పడుతుంది చెప్పని విభీషణుడు చెప్పబోతే ఆయన వక్షస్థలం మీద కాలుతూ తాడనం చేస్తాడు. నువ్వు నాకు చెప్పేంతనే వాడేవంటరా అని కొడితే అప్పుడు విభీషణుడు నీలాంటి వాడి దగ్గర ఉండటం కంటే రాముని వద్దే ఉండటం నాకు శ్రేయస్సు అని చెప్పేసి అని ఆయన వెళ్ళిపోతాడు. ఇట్లా ఆ రావణ బ్రహ్మకు మంత్రుల్లో కూడా చెబుతారు, ఎంతోమంది చెబుతారు, చెప్పినా కానీ వినల. ఆంజనేయ స్వామి వచ్చారు. ఆంజనేయ స్వామి వచ్చి ఆ యొక్క మరి అశోకవనమంతా దాన్ని ధ్వంసం చేసి పారేశాడు. అశోకవనాన్ని ఎంతమంది మహావీరులు వచ్చారో అంతమందిని మట్టి కరిపించాడు, ఒక్కడ మిగల్లా. చివరికి ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రం సంధించినప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి గౌరవాన్ని ఇచ్చాడు. దాంతో ఆయన కట్టుబడేవాడేం కాదు. అయినా మనం కట్టుబడాలి, ఎందుకంటే మనం అంతఃపురంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది, దర్బారులో ప్రవేశించే అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్పదలుచుకున్నామో ఆ 2 మాటలు చెబుదాం, వాడికి వింటాడేమో చూద్దాం అనేటువంటి యొక్క రాయబార విధానంలో 4 మాటలు చెప్పటానికి ఆయన కట్టుబడ్డాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రంతో కట్టుబడ్డాడో, బ్రహ్మాస్త్రం బంధించిందో, ఎమ్మటి రాక్షసులు వచ్చి వాళ్ళు తాళ్లతో కట్టేశారు ఆంజనేయ స్వామిని. ఈ తాళ్లతో కట్టేయటంతో ఆ బ్రహ్మాస్త్రం ఉన్నదే, నేను బంధించినప్పటికీ కూడా వీళ్ళు నాపై విశ్వాసం లేకుండా తాళ్లతో కట్టేశారని చెప్పేసి అని ఆ బ్రహ్మాస్త్రం కాస్త వెళ్ళిపోయింది. కేవలం తాళ్లతో మాత్రం బంధింపబడి ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆ విధంగా బంధించి మరి రావణ బ్రహ్మ ఉన్నటువంటి దర్బారులోకి ప్రవేశింపజేశారు. ఆ రావణ బ్రహ్మ అడిగాడు, ఎవర్రా నువ్వు? వానరా, నా రాజ్యంలో ప్రవేశించావు అంటే నువ్వు ఎంతో శక్తి గలవాడు కనబడుతూ ఉన్నావు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పనంటే శ్రీరాముడు పంపగా వచ్చాను, సీతమ్మ తల్లిని చూసేటువంటి యొక్క ఉద్దేశంతో వచ్చాను, అమ్మను దర్శించాను, ఇక ఈ వార్త రామునికి అందించాలి, నీతో 2 మాటలు మాట్లాడి వెళ్ళే ఉద్దేశంతో కట్టుబడ్డాను, నేను కట్టుబడేటువంటి వాడిని కాను అని ఉన్నటువంటి బంధాలన్నీ తెంచేసుకుని అప్పుడు ఆంజనేయ స్వామి మంచిగా రావణ బ్రహ్మతో చెబుతాడు, నువ్వు చేసిన పని మంచి పని కాదు, సీతమ్మ మహాపతివ్రత, ఆమెను రామునికి అప్పచెప్పేసేయి, నువ్వు హాయిగా ఉంటావు, లంకలో నీ లంకావాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండే అవకాశం ఏర్పడుతుంది అని ఎన్నో రకాలుగా రావణ బ్రహ్మకు బోధిస్తే ఆయన లెక్క చేయలే. చివరికి ఆంజనేయ స్వామి లంక దహనం చేసి ఆ వార్త రామునికి అందించి వారిని గట్టి లంకలో ప్రవేశించితే ఆ లంకలో రాముని యొక్క బాణాగ్నికి లంకావాసులంతా కూడా అగ్నిగుండంలో సమిధల్లా కాలిపోయారు. లంక అంతా మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎంతమంది వచ్చినా అందరూ కూడా రాముని యొక్క బాణాగ్నికి ఆగుతైపోవటమే, అందరూ అయిపోయారు. ఇంద్రజిత్తు, నీలుడు అందరూ అయిపోయిన తర్వాత చివరికి కుంభకర్ణుడు వాడు ఉన్నాడు. అరే కుంభకర్ణుడు లేపండ్రా అని చెప్పి అన్నారు. వాడు లేపడానికి పోయారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వాడిని చేసినా వాడు వేసిందే లేదు. వాడు పెద్ద వాడు తపస్సు చేసి
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే వరం కోరుకునే ఉద్దేశంతో ఉన్నాడు. ఏమిటా వరము అని చెప్పనంటే నిర్దయ దేహి, నాకు దయాదాక్షిణ్యం ఏమి ఉంటాను వీల్లేదు. సమస్త మానవులను, దేవతలను, లోకాలన్నింటినీ కూడా నా యొక్క స్థూల కాయముతో, ఈ భారీ కాయముతో నాకు అడ్డే లేకుండా ఉండే విధానంగా సమస్త లోకాలను హింసించటమే పనిగా పెట్టుకోవాలి అని చెప్పి ఆ నిర్దయ దేహి అని కోరుకోవడానికి వాడు సిద్ధపడి తపస్సు చేస్తూ ఉంటే ఈ దేవతలంతా కూడా వాని యొక్క మనో ఆలోచన గమనించి బ్రహ్మ వద్దకు పోయి మొరబెట్టుకున్నారు, నువ్వు వాడికి వరం ఇవ్వమాక లోకాలను నాశనం అయిపోతాయి అని చెప్పి అన్నారు. కానీ బ్రహ్మ లేదయ్యా వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు, మరి ఆ తపస్సుకి వరం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు పక్కనే సరస్వతి అమ్మవారు ఉన్నది, గీరవాణి సరస్వతి. అమ్మతో మొరబెట్టుకున్నారు, అమ్మ ఈ విధంగా వాడి యొక్క వరం యొక్క ఆలోచన ఉన్నది, ఆ విధంగా ఈయన వరం ఇస్తా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ వరం కనుక పొందాడా అంటే మేము మిగలం, లోకంలో ఎవరో మిగలరు, కాబట్టి ఏదైనా ఉపాయం చేయమ్మా అని చెప్పనంటే అమ్మగారు కూడా సమ్మతించారు. నేను చూసుకుంటానులే అబ్బాయి, నేను చూసుకుంటాను ఆయన అని చెప్పేసి అని అమ్మవారు అభయాన్ని ఇచ్చారు. బ్రహ్మదేవుడు కుంభకర్ణునికి ప్రత్యక్షమై, ఆయన నువ్వేమి వరం కోసంగా తపస్సు చేస్తూ ఉన్నావో ఆ వరం కోరుకో ఇస్తా అని చెప్పి అన్నాడు. ఆ సందర్భంలో వాడు నిర్దయ దేహి అని కోరబోతూ ఉన్నాడు. నిర్దయ, నిర్దయ అంటే నిర్దయ అంటే దయ ఉండకూడదు కదా నాకు. స్వామి ఏం చెప్పారు మల్లాల స్వామి వారు, దయగా హృదయమే భగవన్ నిలయం, దయగల హృదయమే భగవన్ నిలయం. అది మహాత్ములు భావించే భావన. వీడు నిర్దయ, నిర్దయ నిలయమే భగవన్ నిలయం అని చెప్పి వరం కోరబోతా ఉన్నాడు. నిర్దయ అని వరం అనబోతా ఉన్నాడు. అప్పుడు అమ్మవారు నాలుకపై నిలబడింది, సరస్వతి అమ్మవారు గీరవాణి. ఆ నాలుకపై నిలబడి అక్షరస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే ఆ రకారం గట్టిగా కిందకి తొక్కింది. ఆ రకారం తొక్కగా ఆ రకారం కిందకు పోయింది, దకారం పైకి వచ్చింది. అప్పుడేమైంది? ఏమైంది? ఆమె చేసింది ఏమి లేదు, రకారాన్ని గట్టిగా తొక్కింది, ఆ రకారం కిందకు పోయిందిగా, దకారం పైకి వచ్చింది. నిర్ద్ర నిద్ర దేహి, నిర్ధ కదా, నిర్ధలో రకారం కిందకు పోతే ఏమవుతుంది? నిద్ర దేహి అన్నారు. అరే నాయన మంచి వారం కోరుకున్నావురా, ఇంతకీ మించిన వరం మరొకటి లోకంలో ఏమి లేదు, హాయిగా పడుకో, కమ్మగా తిను, పడుకో. నిద్ర అంటే ఏంటి చెప్పండి? సమాధి. నిద్ర అనేది అని తేలిక కాదు. నిద్ర అనేది భగవద్వరం, భగవంతుని యొక్క వరం. నిద్ర పట్టకుండగా ఉండేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకు అర్థమవుతుంది నిద్ర అంటే ఎంత విలువ కలదు. కొంతమంది భోంచేయగానే తల ఇట్లా వాలుస్తారు, ఆ వాల్చటంతో నిద్రకి వెళ్ళిపోతారు, వాళ్ళు గురక పెట్టేస్తారు. అదృష్టవంతులు అదృష్టవంతులు. అయితే అస్తమానం పడుకోవడం కాదు, పగల పడుకొని రాత్రి పడుకొని జీవితం వృధా అయిపోతుంది. రాత్రి భోంచేసి పడుకుంటే నిద్ర పట్టాలి, సకాలంలో మెలకువ రావాలి. అది కూడా ఒక భగవత్ వరమే, భగవద్ అనుగ్రహమే అని చెప్పిన అంటారు. కొంతమంది అయితే నానా రకాల కర్మలు చేస్తారు, వాళ్ళని బాధించి వీళ్ళని బాధించి, వాళ్ళని హింసించి వీళ్ళని హింసించి, వాడిని వీడిని తిట్టి కొట్టి దోసుకుని ఈ చేసే వ్యవహారాలు ఉంటాయి కదా, ఇవన్నీ మనస్సులో మెదిలినప్పుడు నిద్రబెట్ట సాగదు. రాత్రి 12 అవుతుంది, 2 అవుతుంది, నిద్రపట్టదు. ఇక వాళ్ళ గతి ఉంటుంది, వాళ్ళ బాధ ఉంటుంది, చెప్పే వాళ్ళ కాదు వాళ్ళ బాధ. కాబట్టి ఏంటంటే నిద్ర సకాలంలో రావడం కూడా నిద్రా సమాధి స్థితి. సరే, అటు తామసికుడు కాబట్టి ఆ తమోగుణ స్వభావంతో
తపస్సు చేశాడు. ఆ తమస్సులోనే వాడు మునిగిపోయాడు. రాత్రి పగలు నిద్రేవాడు. రాత్రి పగలే, రాత్రి నిద్రే, పగలు నిద్రే. ఈ విధంగా నిద్రపోయేటువంటి యొక్క విధానంలో ఉండిపోగా రావణ బ్రహ్మ చెప్పాడు, అయ్యా ఇంకెవరున్నా యుద్ధం చేసేవాళ్ళు అడిగితే చెప్పారు సైనికులు, ఇంకెవరు లేరే, ముందు కుంభకర్ణుడే, వాడిని లేపండ్రా అని చెప్పన్నారు. వాడు లెగిస్తే సూరాలతో పొడిసి అనేక రకాలుగా చేసిన వాడు లెగవల. చివరికి కొన్ని జీవుల్ని చంపి బాగా కమ్మగా మసాలా వేసి వండించి ఆ పెద్ద పెద్ద అండాలతో పట్టుకొస్తే ఆ వాసన తగిలింది వాడు ముక్కులకి, లేచి కూర్చున్నాడు. అప్పుడు బాగా కమ్మగా ఆ వండినటువంటి యొక్క ఏటలు జీవులు మొత్తం తినిపారేసేసి అప్పుడు చెప్పాడు, ఏమిరా అకాలంగా నిద్రలేపారు నన్ను, ఏమిటి కారణం అని చెప్పి అడిగాడు. అకాలంగా నిద్ర లేపారు, ఏమిటి కారణం అని చెప్పి అడిగితే నీకేం తెలియటం లేదు, లంకంతా మొత్తం అయిపోయింది, ఇప్పటికే మొత్తం ఖాళీ అయిపోయింది, ఒక్కడ మిగల్లా, ఏమిటి కారణం? ఇట్లా రావణ బ్రహ్మ సీతమ్మను అపహరించాడు. ఆ సీతమ్మను ఎత్తుక్కుంటూ వానరులు శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా లంకలో ప్రవేశించారు. పెద్ద ఘోరముగా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధంలో మన వీరోచితమైనటువంటి యొక్క మహావీరులందరూ కూడా మట్టి కరిశారు, ఎవ్వరులో ఇక మిగల్లా. అందుచేత ఇక నువ్వే మిగిలి ఉన్నావు. ఏమి కొద్ది కాలం గడిచిందా అంటే నిన్ను లేపడానికి మేము కూడా ఉంటాం, నిన్ను లేపటానికి మేము కూడా ఉండం అని చెప్పని రావణ బ్రహ్మ చేసిన కార్యం చెప్పి వాళ్ళు లేపి తీసుకువస్తే అప్పుడు కుంభకర్ణుడు రావణ బ్రహ్మ వద్దకు వచ్చి నమస్కరించాడు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఈ విధంగా నీవు రామలక్ష్మణులను సంహరించి నాకు వచ్చి ఆ వార్త చెప్పమన్నాడు. సరే ఎట్లాగే, నాది చిన్న సలహా అన్నాడు. నువ్వు సీతమ్మను అపహరించావు అంటే ఎవరిని చెప్పి ఆ పని చేశావయ్యా? ఎంతోమంది మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద మేధా సంపన్నులు ఉన్నారు, రాజువై ఉండి కార్యం చేస్తున్నావంటే ప్రజా సంక్షేమాన్ని చూడాలి. ముఖ్యంగా ప్రజా వినాశన విధానంగా నువ్వు చేశావు అని చెప్పనంటే నీకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేడా? రాజ్యంలో మంచిని బోధించేవాళ్ళు ఎవరు లేరా? ఇంతమంది ఒక స్త్రీ విషయంలో ఇంత మోహితుడు అయిపోయి ఇంత రాజ్యాన్ని, కొడుకులని, మంత్రులను, బిడ్డలను, మనవల్ని బలి చేశావు అని చెప్పనంటే నీకు చెప్పే మంత్రులు ఎవరు లేరా అని ఈ విధంగా వాడు చాలా మంచి మాటలు చెబుతాడు కుంభకర్ణుడు రావణ బ్రహ్మతో. ఆ విధంగా చెప్తే విన్నటువంటి రావణ బ్రహ్మ, నేను నిద్ర లేపింది నేను నీతి చెప్పించుకోవడానికి కాదు, కాబట్టి ఆజ్ఞాపిస్తూ ఉన్నా, పోయి రాముణ్ణి సంహరించు అన్నాడు. సరే నీ ఆజ్ఞ నేను పాటిస్తా, కానీ నువ్వు చేసిన పని మాత్రం మంచిది కాదనే భావనగా 2 మాటలు చెప్పి అంతే. ఇదే నమస్కారం, తుది నమస్కారం, వీరోచితంగా జయించానా తిరిగి వస్తా, లేదా ఇదే నా తుది నమస్కారం అని చెప్పని నమస్కారం పెట్టి ఆ కుంభకర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశిస్తే నానా బీభత్సం చేశాడు, ఎంతోమందిని సంహరించాడు. చివరికి రాముడు తన ఇంటిని సంధించి బాణాలతో వాని యొక్క బాహువులు 2 కూడా తెగనరికి ఒక మహాస్త్రాన్ని సంధించి ఆ శిరస్సు కేసి కొడితే ఆ శిరస్సు వచ్చి వాని యొక్క ముఖద్వారం ఏదైతున్నదో ఆ ముఖద్వారములో ఆ సింహద్వారం ఇరుక్కుపోయిందట. అదే ఆ యొక్క తలకాయ వచ్చి, కాబట్టి బీభత్సంగా మరణించాడు. చూసినట్లయితే మరి